మై వాయిస్ విల్ బి టువర్డ్స్ కంప్లీట్ జస్టిస్ ఫర్ దట్ ఫ్యామిలీ. రెండవది, ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీస్ నుంచి కుట్ర వైపు వచ్చిందో కాన్స్పిరెన్సీకి, దాన్ని కూడా నేను ఒక తెలంగాణ పౌరునిగా, తెలంగాణలో ఒక ఇంటలెక్చువల్గా బ్రేక్ చేయడానికే ఇది పెట్టాను. ఇక్కడ నేను బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ, నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా కాదు. హ్యావింగ్ ఏ హైకోర్ట్ అడ్వకేట్, born in Telangana, being practicing in Telangana High Court, I took this stand. ఈ ప్రభుత్వం కనుక పడిపోతే రేపు వేరే వాళ్ళు ఎవరు వస్తే కనుక ఈ కేసు నీరు గారిపోతుందని గట్టిగా ఈ సమాజాన్ని చెప్తున్నాను మీ ద్వారా. ఎవరన్నా నా దగ్గరికి వస్తే నేను చేస్తాను డెఫినెట్గా. ఇప్పుడు అవునండి, ఎస్, బాధ్యత పౌరుడిగా నా లా ఫర్ము 24/7 తెరిచి ఉంటుంది. ఎవరు వచ్చినా నా నెంబర్ రాసుకోండి. యూ కాల్ మీ 96601193 ఆర్ అడ్వకేట్ పిఎస్ రెడ్డి 1119yahoo.com నాకు ఎవిడెన్సెస్ తీసుకురండి. ఇట్లా కాదు, మీరు ఏమన్నా ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ తీసుకొని రండి. నా లీగల్ టీం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాక ఓకే. అంటే ఇప్పుడు నేను చేసి కోర్టు ఎందుకు బంద్ చేద్దామా? తెలంగాణ కోర్టుని బంద్ చేద్దామా? లాగేద్దామా? చెప్పండి. ఇప్పుడు జడ్జిలు తేల్చాలి. ఎస్, అది మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు అందుకనే మన భారతదేశంలో అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఏమని? లేదు, కాదు. ఓయూ జేఏసీ బుస్కులో ఈ బ్యాచ్, ఈ బీఆర్ఎస్ బ్యాచ్, బీజేపీ బ్యాచ్ ఒక ఫేక్ ఓయూ జేఏసీ తయారు చేసిందని చెప్తున్నా. ఎవరికి? అవును, అది పిట్టి కేసు. దాంట్లో ఏముంది? కాదబ్బా, 4 పూల ఇప్పుడు కాదబ్బా. ఇప్పుడు నేను నాకు కోపం వచ్చి చేయలేని పడేస్తే ఏమవుతుంది? అయిపోయింది. డిస్ట్రక్షన్ ఇది ఓవర్. వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఫర్దర్ డిస్కషన్ చేయరు. కాబట్టి అది పిట్టి కేసులు, దే ఆర్ పిట్టి కేసెస్. వాడేమో ఎవరికి రక్తాలు వచ్చేటట్టు కొట్టలేదు. ఎందుకు తొందర పెట్టడం? అడిగినప్పుడు మళ్ళీ ఇంకో 6,000 ఎవడు పెడతాడు? చెప్పు. ఉంటాయి. ఒక చిన్న కేసు కాదు. సారీ, దిస్ ఇస్ నాట్ వన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్. జేఏసీ ముసుగులో ఇంకొక ఫేక్ ఓయూ జేఏసీ అని చెప్పి పంపించారు. దే ఆర్ నాట్ జెన్యూన్ ఓయూ జేఏసీ. నేను కూడా ఎల్ఎల్ఎం అక్కడనే చదివిన, ఎంబీఏ అక్కడనే చేసిన బ్రదర్. ఓయూ జేఏసీ అనేది నేను చెప్తున్నా కదా, నేను కూడా ఓయూ జేఏసీలో నడిపించినోనే. ముసుగులో వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ 6 తీసుకురా, నేను వాళ్ళని ఫేక్ అని ప్రూవ్ చేస్తా. మళ్ళీ నువ్వే అంటున్నావు కదా.